హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇంతకుముందు వీడియోలో మనము డూ డస్ల గురించి మనం నేర్చుకున్నాము, ఎలా వాడాలనేది. ముఖ్యంగా మీకు చెప్పాను ఇంతకుముందే మీకు నా ఫస్ట్ వీడియోలో 4th చాప్టర్లో, ఇదే చాప్టర్లో డూ డస్లో ఫస్ట్ చాప్టర్లో డూ డస్ డీడ్లని ఎప్పుడు కూడాను ఏదైనా పని గురించి తెలుసుకోవడానికి, ఏమైనా ఉండాలని ఏదైనా విషయం గురించి తెలుసుకోవడానికి వాడాలి. నెక్స్ట్ లేదు కాదనే సందర్భంలో కూడా డూ డస్ డీడ్ వాడతాం మనం. అది మన మెయిన్ రూల్ అనమాట. అయితే మన డూ డస్ డీడ్ అయిపోయింది కాబట్టి ఇంతకుముందు 3rd వీడియోలో, ఈ 4th వీడియోలో మనము డిడ్ను అన్ని పర్సన్స్తో వాడతాం. పాస్ట్ టెన్స్లో అన్నిటితో వాడాలి. కానీ ఇంతకుముందు చాప్టర్లో ఏంటి, మనం ఇంతకుముందు వీడియోలో డూ ఐవిదేతో వాడాలి, డస్ ఈ షీట్తో వాడాలి నేర్చుకున్నాం పూర్తిగా. ఇది పాస్ట్లో డిడ్ అన్ని పర్సన్స్తో వాడతాము. ఐ, వి, యూ, హీ, షీ, ఇటుదే అన్ని పర్సన్స్ అంటేనే 7 పర్సన్స్తో. అదే మీ ఇక్కడ ముఖ్యంగా 3 పర్సన్స్తో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఐ, తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి షీ, తర్వాత వచ్చేసి దే. ఎన్ని పర్సన్స్ నేర్చుకుంటాం? 3. ఐ ఒకటి, తర్వాత షీ ఒకటి, తర్వాత దే ఒకటి. 3 పర్సన్స్ గురించి నేర్చుకుంటున్నాం మనం. అయితే ఇప్పుడు ఫస్ట్ మనము ఐ గురించి ఎలా వాడాలి పాస్ట్లో, దాని గురించి నేర్చుకుందాం మనం. ఫస్ట్ ఐ వెంట్ టు కాలేజ్. ఇక్కడ మీకు తెలుసు వర్బ్స్ 3 ఫామ్స్ ఉంటాయి. గో, వెంట్, గాన్. గో అంటే వెళ్ళడు, వెళ్తా ప్రజెంట్లో. వెంట్ అంటే పాస్ట్ టెన్స్, గాన్ అంటే పాస్ట్ పార్టిసిపల్ అనమాట. అయితే ఇక్కడ ఐ వెంట్ టు కాలేజ్, నేను కాలేజ్ వెళ్ళాను, జరిపోయింది. వర్బ్ 2వ ఫామ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్ జరగబోయేది. వర్బ్ 2nd ఫామ్ అంటే మామూలుగా జరిగిపోయింది. అది నేను కాలేజ్ వెళ్ళాను. దాన్ని మనం ప్రశ్న చేయాలనుకోండి, డిడ్ ముందు వస్తుంది. డిడ్ ఐ గో టు కాలేజ్, నేను కాలేజ్ వెళ్ళానా. ఎప్పుడైతే మనం దాన్ని ప్రశ్నావాక్యంగా మారుస్తున్నామో ఆ డిడ్తో పాటు వర్బ్ యొక్క మొదటి ఫామ్నే వాడాలి, 2వ ఫామ్ వాడద్దు. డిడ్ ఐ వెంట్ టు కాలేజ్ అనకూడదు, తప్పది. డిడ్ ఐ గో టు కాలేజ్ అనాలి, అది రూల్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్, నేను కాలేజ్ వెళ్ళలేదు. అంతేగాని చాలామంది ఐ డిడ్ నాట్ వెంట్ టు కాలేజ్ అంటారు. ఎందుకు? వాళ్ళ ఉద్దేశంలో వెంట అంటే వెళ్ళలేదు అని. ఎప్పుడు కూడాను డూ డస్ డీడ్లతో మనము వర్బ్ యొక్క మొదటి ఫామ్నే వాడాలి. అంటే ఇక్కడ గో వాడాలి. ప్రశ్నించేటప్పుడు లేదు కాదు అని చెప్పేటప్పుడు ఎప్పుడు వర్బ్ యొక్క మొదటి ఫామ్ వాడాలి. అంటే ఇక్కడ అక్కడ ప్రశ్నించేటప్పుడు గో వాడాము, తర్వాత వెళ్ళలేదు అని చెప్పేటప్పుడు కూడా గో వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాము. అది రూల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షీ. షీ గురించి వాడాము ఇక్కడ వాక్యము. షీ వెంట్ టు ఆఫీస్, ఆవిడ ఆఫీస్ వెళ్ళింది. వెళ్ళింది కాబట్టి ఇక్కడ కూడా వర్బ్ 2వ ఫామ్ వాడాము. షీ, గో, వెంట్, గాన్. 3 వర్బ్ ఫామ్స్. గో ఫస్ట్ ఫామ్, వెంట్ 2nd ఫామ్, గాన్ 3rd ఫామ్. అయితే ఇక్కడ మేడం ఆఫీస్ వెళ్ళింది కాబట్టి జరిగిపోయింది గతంలో. షీ వెంట్ టు ఆఫీస్. దాన్నే ప్రశ్న చేయాలనుకోండి, డిడ్ షీ గో టు ఆఫీస్, ఆవిడ ఆఫీస్కి వెళ్ళిందా, ఆమె ఆఫీస్కి వెళ్ళిందా. డిడ్ షీ గో టు షాప్, ఆమె షాప్కి వెళ్ళిందా. అలాగే డిడ్ షీ గో టు మార్కెట్, ఆమె మార్కెట్కి వెళ్ళిందా. ఇలాగ ఎన్ని వాక్యాలను మనం అడిగి తెలుసుకోవచ్చు. దీంట్లో కూడా మనం వర్బ్ యొక్క మొదటి ఫామ్నే వాడాలి, డీడ్ వాడాం కాబట్టి ప్రశ్నావాక్యంలో. నెక్స్ట్ లేదు కాదని చెప్పే వాక్యంలో కూడా ఎప్పుడు కూడా వర్బ్ మొదటి ఫామే వాడాలి. షీ డిడ్ నాట్ గో టు ఆఫీస్, ఆమె ఆఫీస్కి వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో టు మార్కెట్, ఆమె మార్కెట్కి వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో టు షాప్, ఆమె షాప్కి వెళ్ళలేదు. ఇక్కడ కూడా గోనే వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాలి. ఎప్పుడు కూడా డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడతాం గతంలో జరిగినప్పుడు. అలాగే 3వది వచ్చేసి దే గురించి నేర్చుకుందాం మనం. దే అంటే వారు లేక అవి. దే రోట్ ఎగ్జామ్, వాళ్ళు పరీక్ష రాశారు. ఇది కూడా వర్బ్ ఫామ్ ఏంటి? రైట్, రోట్, రిటర్న్ వర్బ్ ఫామ్. అయితే వర్బ్ 2 అనేది జరిగిపోయిందని చెప్తాం, అందుకని ఇక్కడ V2 అని రాశాను. ది రోట్ ఎగ్జామ్, వాళ్ళు పరీక్ష రాశారు. అదే తెలుసుకోవాలనుకోండి, వాళ్ళు పరీక్ష రాశారా అని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు డిడ్ దే రైట్ ఎగ్జామ్. ఇందులో మాత్రం డిడ్ వచ్చింది కాబట్టి వర్బ్ మొదటి ఫామ్ వాడాలి. మొదటి ఫామ్ అంటే రైట్ అనే వస్తుంది, V1 వాడాలి. పని వర్బ్ అంటే ఏం చెప్పాను ఇంతమంది, పని గురించి ఏదైనా పని. డిడ్ దే రైట్ ఎగ్జామ్, డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్, అలాగే డిడ్ దే టేక్ బ్రేక్ఫాస్ట్, డిడ్ దే టేక్ లంచ్, అలాగే ప్రతిదీ ఫస్ట్ ఫామే వాడాలి. నెక్స్ట్ దే డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్, వాళ్ళు ఎగ్జామ్ వ్రాయలేదు. వాళ్ళు ఎగ్జామ్ వ్రాయలేదు అనే సందర్భంలో ఇక్కడ మళ్ళీ లేదు కాదని చెప్తున్నాం కాబట్టి వర్బ్ యొక్క మొదటి ఫామ్ V1 వాడాలి. అదే మీకు ఇక్కడ నోట్లో చెప్పాను, ఒక నోట్ ఫస్ట్ నోట్స్ ఏంటంటే ఇది గో, వెంట్, గాన్, రైట్, రిటర్న్ వర్బ్స్ ఎలా ఉంటాయి 3 ఫామ్స్. అలాగే ఇంకోటి రాశాను, పై వాక్యాల్లో మొదటి వాక్యంలో వర్బ్ 2 క్రియ 2వ ఫామ్ను వాడాలి. ఫస్ట్ వాక్యాలు ఎప్పుడు కూడా వర్బ్ 2వ ఫామ్ వాడాలి, ఎందుకు జరిగిపోయింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 2, 3 వాక్యాల్లో పైన సెంటెన్సెస్లో ఎప్పుడు కూడా మనము వర్బ్ వాడుతున్నాం కాబట్టి ఆ వర్బ్ వాడతాం కాబట్టి వర్బ్ని ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్ వాడాలి పని గురించి. ఎందుకు? డీడ్ వాడుతున్నాం కాబట్టి
వర్బ్ ఫస్ట్ ఫామ్నే వాడాలి. రెండో వాక్యం మూడో వాక్యాల్లో పైన వీటన్నిటితో పాటు ఏది ఐ కానీ షీ కానీ దేతో వాడినప్పుడు 2-3 వాక్యాల్లో వర్బ్ మొదటి వాక్యం వాడడాన్ని గమనించండి. ఫస్ట్ వాక్యంలో వర్బ్ యొక్క మొదటి ఫామ్ను వాడడాన్ని, రెండో ఫామ్ను వాడడాన్ని గమనించండి. ది రోట్ ఎగ్జామ్, వాళ్ళు ఎగ్జామ్ రాశారు. అలాగా ఐ వెంట్ టు కాలేజ్, నేను కాలేజ్ వెళ్ళాను. షీ వెంట్ టు ఆఫీస్, ఆవిడ ఆఫీస్ వెళ్ళింది. అదే రెండో ఫామ్కి వచ్చేసరికి ప్రశ్నించడానికి, క్వశ్చన్ చేయడానికి, మళ్ళీ లేదు కాదని చెప్పే సందర్భంలో ఎప్పుడు కూడా డిడ్తో పాటు వర్బ్ యొక్క మొదటి ఫామ్ను వాడాలి. మొదటి ఫామ్ అంటే ఇక్కడ చూడండి, మనం డిడ్ ఐ గో టు కాలేజ్ అని వాడాము. ఇక్కడ కూడా డిడ్ షీ గో టు ఆఫీస్, ఆవిడ ఆఫీస్ వెళ్ళిందా, గో వాడాము. ఇక్కడ కూడా డిడ్ ద రైట్ ఎగ్జామ్, V1 వర్బ్ ఫామ్ మొదటి ఫామ్ వాడాము, ఎందుకు డిడ్ వచ్చింది కాబట్టి. అలాగా మీరు డూ డస్ డిడ్లతో ఎప్పుడు కూడాను వర్బ్ యొక్క మొదటి ఫామ్నే వాడాలి. మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. ఈ వీడియోలో డిడ్తో కూడా మనం ప్రశ్నించేటప్పుడు, లేదు కాదని చెప్పేటప్పుడు వర్బ్ క్రియతో పాటు మొదటి ఫామ్నే వాడాలి. ఇది మీరు బాగా అర్థం చేసుకున్నాను అనుకుంటాను. మీరు బాగా అర్థం చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, వినండి. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు నేను మొత్తం క్లియర్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ బాక్స్లో పెట్టండి, మీ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.